హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. మానవత్వం అనేది మంట కలిసిపోతుందని ఒకటే చెప్పుకుంటున్నాం కదా, మనుషుల్లాగా ఉండట్లేదు అని చెప్పి. ఈ బెట్టింగ్ యాప్స్ వీటిల్లో పార్టిసిపేట్ చేస్తున్న యువతరం తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకుంటున్నారండి. ఎంత బాధాకరమైన విషయం అంటే, మొన్న ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి తండ్రి ఏదో స్థలం అది అమ్ముకొని వచ్చి డబ్బు ఇంట్లో పెట్టుకుంటే తండ్రిని చంపేస్తే అది తను వాడుకోవచ్చు కదా అని చెప్పేసి తండ్రిని చంపేశాడు. అలాగే నిన్న ఒక వీడియో చూశాను. ఒక వ్యక్తి తన కన్న తల్లిని నడి రోడ్డు మీద కిరాతకంగా నరికేస్తున్నాడు. అందరూ చుట్టూ దూరంగా భయంగా చూస్తూ నిలబడ్డారు. ఏంటంటే ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్లో తన డబ్బంతా పోగొట్టుకున్నాడంట. ఆ కన్న తల్లేమో పాపం ఎవరు పోషించట్లేదు, ఇంత ఎత్తు కొడుకున్నా కానీ వీడేం చూడట్లేదు, అయినా సరే తనకి తాను పోషించుకుంటోంది. ఒక కూరగాయల దుకాణం పెట్టుకొని నడిపించుకుంటోంది. ఒక చిన్న ఇల్లు ఉంది, భర్త తను కలిసి కట్టుకున్నది ఉంటుంది కదా, ఆ ఇంట్లో ఉంటూ తన పోషణ తను పోషించుకుంటోంది. ఇతను అత్తగారింట్లో ఉన్నాడంట. వెళ్ళి ఆ తల్లిని ఆ చిన్న ఇల్లు అమ్మేసి అతనికి డబ్బులు ఇవ్వమని అడుగుతాడంట. ఎలా ఇస్తుందండి? ఏం చేస్తుంది? ఆ ఇల్లు ఇచ్చేసిన తర్వాత నడి రోడ్డు మీదకి వచ్చేయడమే కదా, ఇంకంతే, రోడ్డు మీద పడి చచ్చిపోవడమే ఆమె, ఆ ఇల్లు కూడా లేకపోతే. కానీ నువ్వేమన్నా అయిపో, నాకు ఇల్లు ఇస్తావా లేదా అని చెప్పేసి అతను అడుగుతూ ఉన్నాడు. ఆమె ఇవ్వట్లేదు. ఒకరోజు ఇంటికి వచ్చి ఈ ఊరొచ్చి సరే మాట్లాడుకుందాం రా అని పిలిచాడు. ఏదో కొడుకు వచ్చాడు రమ్మని అడుగుతున్నాడని పక్కన ఆమెకి ఆ కూరగాయల షాప్ అప్పచెప్పి ఆమె వచ్చింది. అంతే, ఘర్షణ మొదలైంది. అంతే, ఒక కొడవలు పట్టుకుని నరికేస్తూ ఉన్నాడు. ఎవరు దగ్గరికి రావడానికి సాహసించట్లేదు. ఆ దెబ్బ ఎవరి మీద పడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకుంటే, అతన్ని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్తే ఆ పోలీసు వాళ్ళు ఏమంటారో, ఏం చేస్తారో అందరికీ భయం, బ్రతుకు భయం. మరి ఇక్కడ మానవత్వపు ఛాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడికి ఒక ఆజానుబాహుగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి అతన్ని ఆపాడు. తర్వాత పోలీసులకు అప్పచెప్పుంటారు. అప్పటికే ఆ తల్లి చనిపోయింది. ఇది డబ్బు కోసం అతి దారుణంగా జరుగుతున్న ప్రక్రియ అన్నమాట. యూత్ అందరూ ఈ బెట్టింగ్ మత్తులో పడిపోయి అప్పులు చేయడం, దాన్ని తీర్చడానికి తల్లిదండ్రులను చంపేదాకా కూడా తెస్తున్నారు. అంత మత్తులో మునిగి తేలుతున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, మానవత్వం అందరిలోనూ ఉంటుందండి. తోటి మనిషికి సాయపడాలనే ఉంటుంది పాపం. రాజేష్ విశ్వకర్మ అనే ఒక భోపాల్లో నివసించే వ్యక్తి ఒక రోజు కూలికి వెళ్తే తప్పితే అతనికి రోజు గడవదు. అలాంటి కూలి ఇంటి పక్కన ఒక ముసలమ్మ బాగా జబ్బు పడింది, చూసేవాళ్ళు ఎవరూ లేరు, తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి తన కూలికి తను వెళ్ళిపోయాడు. మరి రోజు పని చేసుకుంది అయితే గడవదు కదా పాపం. ఇక్కడ ఏంటి అంటే కొంత మానవత్వం చూపించినట్టే కదా. అతను తీసుకెళ్ళాడు, ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు, తన కూలి పనికి తను వెళ్ళిపోయాడు. ఆ రోజు కూలి చేసుకుంటేనే అతను బతకగలడు. అలాంటిది ఆ ముసలమ్మ నైట్కి చనిపోయింది. చనిపోతే మరి పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు ఎలా ఇచ్చారో ఏం చేశారో తెలియదు, కానీ ఆమె హత్య కావించబడింది అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. అంతే, పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. లేదు, నేను అలా ఏమీ చెయ్యలేదు, ఒక ముసలమ్మని జాలి తెలిసి నేను పక్కనే ఉంటుంది తీసుకెళ్ళి జాయిన్ చేశాను, నేను ఆమెనేమీ చేయలేదని ఇతను అంటాడు. కాదు, నువ్వు హత్య చేశావు, నువ్వే తీసుకొచ్చి జాయిన్ చేసావంటే అప్పటికే ఆ ముసలమ్మ అపస్మారక స్థితిలో ఉంది, నువ్వే చంపేశావు అని చెప్పేసి అతని మీద కేసేసి లోపలేశారు. ఏం చేస్తాడు? కుటుంబం ఉంది అతనికి, ఏం చేస్తాడు? కనీసం వకీల్ని పెట్టుకోవాలంటే కూడా అతని దగ్గర డబ్బులు లేవు. అలా 13 నెలలు జైల్లో ఉన్నాడు. ఉన్న తర్వాత ఇంకా గవర్నమెంటే, కోర్టే ఒక లేడీ న్యాయవాదిని నియమించింది. ఆవిడ ఇతని కథ అంతా వినేసి అయ్యో నిజమే కదా అనుకుని
ఎలాగైతే ఏంటి ఇతను నిర్దోషి అని చెప్పి నిరూపించింది ఆవిడ. అది కూడా మానవత్వమే. ఆ ఆవిడకి కూడా చేతులెత్తి దండం పెట్టాలి. 13 నెలల తర్వాత బయటకొచ్చాడు. బయటకొస్తే ఇక్కడున్న సమాజం ఊరుకుంటుందా? 13 నెలలు అద్దె కట్టలేదు, వాళ్ళని బయటికి తోసేశారు. వాళ్ళేమో రోడ్డు పైన ఉన్నారు, భార్యాబిడ్డలు. తర్వాత అతనికి ఎవరు పనివ్వలేదు, అతన్ని అంతకుళ్లాగానే చూస్తున్నారు. దీనంతటికి కారణం అతను మానవత్వం చూపించడానికేనా? నాకెందుకు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఆ ముసలమ్మ ఆ పూట ఎలాగూ చనిపోయి ఉండేది. అయ్యో బతుకుతుందేమో అని చెప్పేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు అతనికి 13 నెలల జైలు శిక్ష, తర్వాత హంతకుడు అనే ముద్ర. ఇవన్నీ చూసే కదా ఎవరు ఏం చేస్తున్నా కానీ ఎవరు దగ్గరికి వెళ్ళి ఆపట్లేదు, చెయ్యట్లేదు. జరిగే అకృత్యాలను అలా చూస్తూ నిలబడుతున్నారు. చెప్పండి, ఇది ఎందులో లోపం? ప్రభుత్వ యంత్రాంగానిదా? అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు తప్పుడు నివేదిక ఇవ్వడమా? లేకపోతే పోలీసులదా? ఎవరిది? అలా హంతకుడని ముద్రేసిస్తే అతని జీవితాంతం ఆ ముద్రతోనే బ్రతకాలి కదా. వాళ్ళు అలాగే చూస్తున్నారంట. ఎంత చెప్పినా 13 నెలలకి మళ్ళీ అంత తొందరగా ఏం రాడు కదా హత్య చేసిన వాడైతే. అయినా సరే చంపాడని చెప్పి ఎవరు దగ్గరికి రానివ్వట్లేదు, పని ఇవ్వట్లేదు. అతను ఎలా బతకాలి? ఇంకా ఆ ప్లేస్ నుంచి ఇంకెళ్ళిపోయి ఎక్కడో అనామకంగా బ్రతకాలి. పాపం కదా, ఒక మామూలు జీవితం ఛిద్రమైపోయినట్టే. మరి ఇలాంటప్పుడు తోటి మనిషికి సహాయం చేయాలని ఎవరికైనా అనిపిస్తుందా? ఒక అన్యాయం జరుగుతూ ఉంటే, ఒక మర్డరో కూనీనో జరుగుతూ ఉంటే రోడ్డు మీద వెళ్ళి గట్టిగా ఆపుదామని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుందా? యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేద్దామని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుందా? ఇదేం దారుణం అండి. మంచి చేయాలని ఎందుకు అనిపించట్లేదంటే ఇలాంటివి వింటేనే. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మాత్రం చాలా భయంకరంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయి. చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ డబ్బుకు ఆకర్షణ పడి, అంటే వచ్చినప్పుడు ఏమైనా వస్తాయేమో తెలియదు, పోయేటప్పుడు మాత్రం ఊడ్చిపెట్టుకొని పోతాయి. లేకపోతే కొంచెం వచ్చినట్టు చూపిస్తారేమో, లేకపోతే అంత అదిగా మొత్తం పోగొట్టుకునేటట్టయితే ముందు ఏ ఆకర్షణ లేకపోతే ఎందుకు వెళ్తారు? యూత్ అంతా అసలు చాలామంది పనులు ఏమీ చెయ్యకుండా వాటి మీద ఆధారపడి ఇక్కడి నుంచి అక్కడ పెట్టి, అక్కడి నుంచి ఇక్కడ పెట్టి చాలా కోల్పోతున్నారు. దీని ద్వారా వాళ్ళకి ఇతర వ్యాపకాలు కూడా అలవాటు అవుతున్నాయి. గాంజా కొట్టడము, తిరగడము, పని పాట లేకుండా వాళ్ళు సరైన పని చేయడానికి, ఒళ్ళొంచి పని చేయడానికి, ఒక దగ్గర ఉద్యోగం చేయడానికి కానీ వాళ్ళకి అసలు మనస్కరించట్లేదు. వాళ్ళు చేయలేకపోతున్నారు ఇలాంటి వాటికి అలవాటు పడ్డవాళ్ళు. ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వాళ్ళు కనుక ఏ పెళ్ళిళ్ళో చేస్తారు, వీళ్ళంతా చేస్తారు తప్పకుండా తల్లిదండ్రులు. ఎలాంటి వాడైనా కానీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయడం అనేది చేస్తుంటారు. ఆ అమ్మాయిని ఎన్ని ఇబ్బందులు పెడతాడు అతను? ఆ అమ్మాయి జీవితం సక్రమంగా నడుస్తుందా? ఇవన్నీ ఒక విష సర్కిల్ లాగా. తర్వాత వాడికి పిల్లలు పుడితే వాళ్ళని సరిగ్గా పెంచగలుగుతాడా? ఈ అప్పులు తీర్చడానికి తల్లిదండ్రులను హింసిస్తారు, తర్వాత భార్యని హింసిస్తున్నారు. మీ అమ్మగారింటికాడ నుంచి పట్టుకురా అది ఇది అని చెప్పేసి ఇవన్నీ విడాకులకి కారణమవుతున్నాయి, హింసకి కారణమవుతున్నాయి. ఎంత టెక్నాలజీ ఎక్కువ పెరిగితే అంత పతనం దిశగా యువత అడుగులేస్తోంది. అలాంటప్పుడు మన మానవత్వం అని వీళ్ళకి ఎట్లా నూరిపోస్తాము? ఏ రకంగా నూరిపోస్తాము? కాలేజ్కి స్కూల్కి వెళ్తే అక్కడేమో ఒకటే ర్యాంకుల గొడవ తప్పితే మనిషిగా ఎలా బ్రతకాలి అని నేర్పిస్తున్నారా? కూర్చోబెట్టి 24 గంటలు రుద్ది ఆ సబ్జెక్టులు నేర్పించడమే తప్పితే మరి మనిషి ఎలా బ్రతకాలి, లైఫ్ స్కిల్స్ ఏంటి అనేది ఏమన్నా నేర్పిస్తున్నారా? మీరు ఇవన్నీ నేర్చుకున్నట్లయితే ఇలా ఉంటారు, ఇవి నేర్చుకోండి ముందు జీవితంలో, ఇవి అనేవి ముఖ్యము, హ్యుమానిటీ ముఖ్యము, మనిషిగా బ్రతకడం ముఖ్యము, లైఫ్ స్కిల్స్ అనేవి ముఖ్యము, ఇవి నేర్పిస్తున్నారా? ఏదో రకంగా అది కంప్లీట్ చేసి జాబ్స్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడానికి వాటికి వీటికి అలవాటు పడుతున్నారు. మొన్న నేను చూశాను,
ఒక వైద్య విద్యార్థులు చాలా మటుకు డ్రగ్స్ తీసుకుంటున్నారంట. మరి అదేంటి? వాళ్ళని అన్ని రోజులు వైద్య విద్య ఎలా సీట్ వస్తోంది, ఎంత కష్టపడి చదివితే వస్తోంది, తర్వాత వాళ్ళందరూ ఎందుకు డ్రగ్స్ వైపుకి మళ్ళుతున్నారు? ప్రతి 100 మందిలో సగానికన్నా ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటున్నారని నివేదికలో వెల్లడైంది. వైద్య విద్యార్థులు వాళ్ళు రేపొద్దున వచ్చి ఏం వైద్యం చేయబోతున్నారు? ఎలా ఉండబోతుంది వాళ్ళ మెంటల్ ఎబిలిటీ? అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో. అయితే ఇప్పుడు మానవత్వాన్ని పరిరక్షించుకోవాలంటే మనిషికి ఉగ్గుపాల నుంచి కూడా నేర్పిస్తూ ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు కానీ, స్కూల్లో కానీ ఇటువైపు వెళ్లకుండా ఉండాలంటే మరీ ఈ ర్యాంకుల గొడవతో వాళ్ళ మీద చదువును రుద్దటం కాకుండా కొంచెం వివేకానందుడు కథలు అలాంటివి ఇది చిన్నప్పుడు మనం చదువుకునే వాళ్ళం కదా. ఈ పంచతంత్రము అట్లా అవన్నీ చదువుకునే వాళ్ళం కదా. వాటిలో అన్ని రకాలైన నీతి బోధనలు ఉండేవి. మనిషి ఎలా బ్రతకాలి, కొంచెమైనా హ్యుమానిటీ టచ్ ఉండేది. ఇవేమి ఇప్పుడు నేర్పిస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. వాళ్ళ ఒక మనుషుల్లాగా బయటకు వస్తున్నారు. కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుని, మ్యాథ్స్ నేర్చుకుని, కంప్యూటర్స్ నేర్చుకుని, లేదు అని అంటే అది కూడా చదవని వాళ్ళేమో మరీ ఇంటర్మీడియట్తోనే భ్రష్టు పట్టిపోవడము, బయటకు వచ్చేసి పిచ్చి పిచ్చి పనులు చేయడము, గాంజాలు కొట్టడం ఇలా చేస్తున్నారు. అది ఎవరి చేతుల్లో ఉంది వీళ్ళని బాగు చేయడం? మీకేమన్నా అర్థమవుతుందా? అర్థమైనట్లయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. దీనికి పరిష్కారం అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.